ఇక్కడ కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు లక్ష్మీ రాజరాజేశ్వరి. లక్ష్మీ రాజరాజేశ్వరి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి వస్తున్నారు. అంటే ఈ గుడి మహత్యం తెలుసుకొని వస్తున్నారా? అవును. ఓకే. నేను ఇన్స్టా పేజెస్లో చూశాను అమ్మవారి గురించి, అందుకని నిమిషాంబికాదేవి ఇట్లా ఉప్పల్లో ఉంటారండి, మనం అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇన్స్టా పేజ్లో చూశాను నేను. అంటే ఇది మొదటిసారి మీరు? నేను ఇవాళే రావడం ఫస్ట్ టైం. కోరికని చెప్పడానికి వచ్చారా అమ్మవారికి? కోరిక లేదు నాకు. యాక్చువల్గా అమ్మవారు అంటే నేను చండీ ఉపాసన చేసుకుంటా ఉంటాను. సో నాకు అమ్మవారు అంటే ఇష్టం. అమ్మవారి గుడి ఎక్కడ ఉందన్నా నాకు ఇష్టంగా వెళ్ళిపోతాను. కోరిక అంటూ ఏం లేదు, నా బాధ్యతలన్నీ అయిపోయి. సో ఎనీ కోరికలు ఏమీ లేవు నాకు. అమ్మవారి దర్శనం కోసం వచ్చాను, ఫ్యామిలీతో వచ్చాము. వాళ్ళు అటు వెళ్ళారు, నేను ఇక్కడ కూర్చున్నాను. తెలుసు, ఒడిబియ్యం తెలుసు అండి. తీసుకున్నారు, మా అమ్మాయి తీసుకుంది, ఇప్పుడు మా అబ్బాయి తీసుకొని వచ్చారు. ఒడిబియ్యం తీసుకున్నారు. పోస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చాము. అంటే ఈసారి వచ్చినప్పుడు తెద్దాం అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వైబ్రేషన్స్ అన్నీ చూసి ఈసారి ఇద్దాం, మళ్ళీ కావాలంటే అప్పటికప్పుడు చూసుకుందామని మా అమ్మాయితోటి మా అబ్బాయితోటి ఇద్దరితోటి ఇప్పించేసాను. చాలా బాగున్నాయి వైబ్రేషన్స్. నేను చెప్తున్నాను, యాక్చువల్గా నేను చండీ ఉపాసన చేసుకుంటా. సో నాకు అమ్మవారు అంటే ఎక్కడున్నా వెళ్ళిపోతా. అది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా, విజయవాడ నుంచి వచ్చారనమాట ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి. అంత ఫేమస్ అయిపోయింది టెంపుల్. సో మిగతా భక్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి కూడా అడుగుదాం రండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా భక్తులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? సుహాసిని. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్నగర్ నుంచి వస్తున్నాం, హైదరాబాద్. ఇక్కడ మాకు యూట్యూబ్లో చూసాం. చాలా బాగా అనిపించింది, అందరు చెప్తుంటే సరే అని. మా అబ్బాయి పెళ్ళి కావాలనేసి మొక్కుకున్నాం. చేసేసిన. మా ఇద్దరు పిల్లలు యుఎస్లో ఉంటారు, వాళ్ళకి జాబ్స్ రావాలని మొక్కుకున్నాం. వీళ్ళు కుదిరితే పెళ్ళైతే పోస్తాం, ఇద్దరికి జాబ్ వస్తే పోసేస్తాం. చాలా బాగా అనిపించింది అండి. ఇది రెండో టైం రావడం, సెకండ్ టైం. నమస్కారం అండి. నమస్కారం అండి. భార్గవ కృష్ణ అండి. మేము కోవట్పల్లి నుంచి వస్తాము. 7 years బ్యాక్ నుంచి తెలిసిందండి. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. బాగుంటుంది, అనుకున్న కోరికల్ని అమ్మవారు నెరవేరుస్తారు. నెరవేరండి. అంటే ప్రమోషన్స్ కానీ ఇలాంటివి కానీ, కారు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కోరుకున్నాం. అవన్నీ జరిగినాయి. 2-3 monthsలో అయిపోతుంది. 2 months అని 108 తిరుగుతాం వచ్చి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం ఏదో ఒక టైంలో. ప్రియాంక అండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏదో మా అమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది ఆవిడ దగ్గరికి వస్తే. చీర అది పెడతామండి. లేదండి, మా వీలు చూసుకుని వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది భక్తులు చెప్తున్నారు. లోకల్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు, అమ్మవారికి ఒడిబియ్యం పోస్తూ ఉంటారు.